'బలగం వేణు' దర్శకత్వంలో రెండో సినిమా స్టార్ట్ చేసి చాలా రోజులైంది. మరి టైటిల్ కూడా 'ఎల్లమ్మ' అనే మొత్తం పబ్లిసిటీ బీభత్సంగా అయిపోయింది. కానీ ఇప్పటి వరకు అందులో హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా తేలట్లేదు. ఎందుకంటే ఫస్ట్‌లో 'నాని' అనుకున్నారు. కొన్నాళ్ళ పాటు 'నాని, నాని, నాను' అంటూ నానింది. ఆ తర్వాత నాని దాని నుంచి ఔట్ అయ్యాడు. మరి ఇది 'దిల్ రాజు' ప్రొడక్షన్ కాబట్టి ఆ మధ్య నితిన్ సక్సెస్ కొట్టేసరికి నితిన్‌ని పెట్టుకుందాం అనుకున్నారు. కానీ 'తమ్ముడు' సినిమా ఫెయిల్ అయ్యేసరికి మరి ఏమనుకున్నారో తెలవదు గానీ 'దిల్ రాజు' గారైతే నితిన్ చేయట్లేదని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మరి వేణు హీరోల వేటలో పడ్డాడు. ఈ కథ కరెక్ట్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి బాగా వర్కౌట్ అయిద్దని అనుకుంటున్నారు. ప్రస్తుతం అతనితో కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. బహుశా ఒకవేళ ఓకే అనుకుంటే సాయి శ్రీనివాస్ హీరోగా చేయొచ్చని అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థ్యాంక్ యూ. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. మరి అది ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మి దర్శకత్వంలో వస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు హిందీలో కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ప్రొడ్యూసర్ మనోడే అయినప్పుడు మరి దర్శకుడిగా అనిల్ రావిపూడి ఉండుంటే బాగుండేదని అనిపిస్తోంది. ఏదేమైనా ఒక తెలుగోడి సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన యాక్షన్ అడ్వెంచర్ సినిమా మరి ఇటీవల ఒక టైటిల్ కూడా బాగా ప్రచారంలో ఉంది. 'వారణాసి' అంటున్నారు. మరి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉంది. ఆ సాంగ్‌లో ఎవరో కాదు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుందనే ఒక వార్త మాత్రం వస్తుంది. ఇది మరి మేకర్స్ చెప్తే గాని మనకు తెలవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థ్యాంక్ యూ.